హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరికీ చాలా గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. ఈ దీపావళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ 3 భారీ శుభవార్తలు ప్రకటించింది. అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులతో పాటు ఆనందం కూడా తెచ్చింది. ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటి శుభవార్త, రైతు స్నేహితుల కోసం అన్నదాత సుఖీభావ పథకం రెండో విడతగా 5,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ 21 విడత 2,000 రూపాయలు కూడా వస్తుంది. అంటే మొత్తం 7,000 రూపాయలు దీపావళి కానుకగా అక్టోబర్ 20 తేదీకి ముందే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. అర్హతల విషయానికి వస్తే ఈ సహాయం కేవలం రేషన్ కార్డు ఉన్న మరియు భూమి వివరాలు రైతు భరోసా జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. రైతు పేరు రేషన్ కార్డులో ఉండాలి. భూమి రికార్డులు అప్డేట్ అయి ఉండాలి. రైతు మరణించిన అతని భార్య లేదా కుటుంబ సభ్యుడికి లబ్ధి వస్తుంది. కాబట్టి మీ ఖాతా లింక్ అయి ఉందో లేదో, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు రెండో శుభవార్త, తల్లికి వందనం పథకం. గతంలో 13,000 రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు రాలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం దీపావళి కానుకగా అక్టోబర్ 20 తేదీకి ముందే మిగిలిన లబ్ధిదారులందరికీ ఈ మొత్తాన్ని ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కోసం అర్హతలు ఏమిటంటే, 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎవరికి డబ్బు రాకపోతే మీ సచివాలయంలో లేదా వార్డు కార్యాలయంలో మీ వివరాలు ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. ఇప్పుడు మూడో మరియు ముఖ్యమైన శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం కింద ఉన్న మహిళల కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే, మహిళ రేషన్ కార్డులో పేరు ఉండాలి, కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో పొందాలి, ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు, అలాగే పన్నులు చెల్లించే వ్యక్తి కుటుంబంలో ఉండకూడదు. దీనికి సంబంధించి ఫైనల్ లిస్టు త్వరలోనే గ్రామ వార్డు సచివాలయంలో ప్రకటించనున్నారు. మొత్తం మీద ఈ దీపావళి రైతులు, తల్లులు, మహిళలు ఈ 3 వర్గాలకు సంతోషాల పండుగగా మారబోతుంది. ప్రభుత్వం ఈ 3 పథకాల నిధులను దీపావళికి ముందే విడుదల చేసి ఏర్పాట్లు చేస్తున్నందున మీ ఖాతాలను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.